బీఆర్ఎస్ తీరుపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి జయ జయ హే తెలంగాణ పాటను రాష్ట్ర గీతంగా చేయాలన్న సోయ బీఆర్ఎస్ కు లేకుండా పోయిందని మండిపడ్డారు. ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణిని ఆంధ్ర వాడంటూ ప్రచారం చేయడం దారుణమని అన్నారు. ఆంధ్ర వాళ్ళ కాళ్లలో ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీస్తానని కేసీఆర్ అన్నప్పుడు గుర్తుకులేదా అని అన్నారు. తెలంగాణ చిహ్నంపై బీఆర్ఎస్ అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని అన్నారు. ప్రజలు, కవులు, కళాకారుల అభిప్రాయాలతోనే చిహ్నాన్ని రూపొందిస్తున్నామని చెప్పారు. పల్లకీని మోసిన బోయల చరిత్ర కూడా తెలిసేలా సీఎం ప్రయత్నిస్తున్నారని శ్రీనివాస్ స్పష్టం చేశారు. జయ జయ తెలంగాణ గీతాన్ని రాష్ట్రీయ గీతంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న ప్రకటించడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని ఆ రచయిత కవికి అందశ్రీ గారికి స్వరకల్పన రూపకల్పన చేసే బాధ్యతనిస్తే ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి గారు దాని స్వరకల్పన సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి గారికి కవులకు కళలకు ఎలలుంటాయని చెప్పిన మాటను అనేక సందర్భాలున్న వీళ్ళ పరిపాలనలో కేసీఆర్ గారు ఆంధ్ర వాళ్ళ గాలికి ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీస్తానప్పుడు ఈ సోయి గుర్తుకు రాలేదని అడుగుతున్నాం. ఆంధ్ర కోడలు సమంత, ఆంధ్ర అమ్మాయి మంచులక్ష్మి, అసలు ఈ రాష్ట్రానికి సంబంధం లేని రకుల్ ప్రీత్ని ఒకరు చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా, ఒకరిని బాలికా విద్యాకు బ్రాండ్ అంబాసిడర్ గా, ఒకరు స్వచ్ఛ భారత్ అంబాసిడర్ చేసినప్పుడు ఈ పౌరుషం మీద ఎక్కడ పోయిందో అడుగుతున్నా. ఆంధ్రాకు సంబంధించిన స్థాయిని యాదాద్రి ఆర్కిటెక్ట్ గా పెట్టినప్పుడు ఎందుకు ఈ సోయి మీకు లేదో అని అడుగుతున్నాం. ఈనాడు ఓ చక్కటి ఉవ్వెత్తిని ఇచ్చినటువంటి అందశ్రీ గారిని ఈరోజు మేము వెలికి తీసి రాష్ట్రానికి గీతంగా ఏర్పడేసే క్రమంలో ఈ విధంగా అరుపులు పేడబొబ్బులు మానుకోవాలని చెప్పని ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి